ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై తీర్పునివ్వనుంది సుప్రీంకోర్టు. మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ కేజ్రీవాల్ అరెస్టుపై తీర్పునివ్వనున్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. సీబీఐ వేసిన ఛార్జ్షీట్లో తప్పులున్నాయని కవితని రిలీజ్ చేయాలని కోర్టును కోరారు ఆమె తరపున న్యాయవాది. దీనిపై కోర్టు ఆదేశాలతో నిన్న కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. రీఫైలింగ్ లో చేసిన ఛార్జ్షీట్లోనూ తప్పులు ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత తరపున న్యాయవాది. ఇక కవిత డిఫాల్ట్ బెయిల్తో పాటు సీబీఐ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఢిల్లీ కోర్టుల్లో రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ గతంలో ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. సో తన అరెస్టు అలాగే కస్టడీ ఇవి రెండు కూడా అసంబద్ధంగా చట్ట విరుద్ధంగా చేశారంటూ గతంలో అతను అరెస్ట్ అయిన తర్వాత అప్పట్లో లోయర్ కోర్టు అతనికి బెయిల్ నిరాకరించడంతో డైరెక్ట్ గా దాన్ని అటు సుప్రీంకోర్టులో దాన్ని అపెక్స్ కోర్టులో అతను ఛాలెంజ్ చేశారు. సో దానిపైన గతంలో మే 17th విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇటు తీర్పును వాయిదా వేసింది. సో ఆ తీర్పును ఈ రోజు ప్రకటించనుంది. ఇక మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో ఫైల్ చేసిన జూన్ 7th రౌస్ అవెన్యూ కోర్టు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయి, సరిగా ఛార్జ్ షీట్ వేయలేదంటూ కూడా దీంతో మాకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ ఇటు ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. సో దానిపైన మొన్న జూలై 8th రోజు విచారణ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12th రోజు మళ్ళీ విచారణ చేస్తామని ఈ రోజుకు వాయిదా వేసింది. సో ఈ లోపు ఇటు కవిత వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఈడీని అటు రౌస్ అవెన్యూ కోర్టు కోరింది. సో నిన్న ఈడీ దీనిపైన రౌస్ అవెన్యూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది, కౌంటర్ దాఖలు చేసింది. సో దానిపైన ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. ఇక ఇదే కాకుండా ఇదే ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును గతంలోనే కోరింది. సో దానిపైన కూడా ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఒకవైపు ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన, మరొక వైపు వీళ్ళు ఈడీ వాళ్ళు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా విచారణ జరగనుంది. అయితే ఇటు కవిత తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే, సో యాక్చువల్ గా ఇటు 60 days లో ఛార్జ్ షీట్ ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత 60 days లో ఛార్జ్ షీట్ నమోదు చేయాలి. యాక్చువల్ గా వీళ్ళు 58 days లో ఛార్జ్ షీట్ నమోదు చేశారు. లాస్ట్ జూన్ 7th అంటే మొదటగా అరెస్ట్ అయిన తర్వాత ఇటు ఇది వీళ్ళు మళ్ళీ తీసుకున్న తర్వాత 60 days లో ఫైల్ చేయాలి, కానీ వీళ్ళు జూన్ 7th ఫైల్ చేశారు. కానీ అందులో చాలా వరకు తప్పులు ఉన్నాయి, అది ఇన్కంప్లీట్ ఉన్నాయి. సో ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు కూడా దీన్ని తిప్పి పంపింది. సో ఈడీ వాళ్ళకి తిప్పి పంపింది, ఇందులో తప్పులు ఉన్నాయి కాబట్టి దీన్ని సరిదిద్దుకొని రండి అంటే ఈడీ అటు రౌస్ అవెన్యూ కోర్టు తిప్పి పంపింది ఈడీకి. సో ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫైల్ చేశారు. మళ్ళీ రీఫైలింగ్ చేసిన దాంట్లో కూడా చాలా వరకు తప్పులు ఉన్నాయి కాబట్టి సో దీనిపైన విచారణ లేట్ అవుతుంది కాబట్టి మాకు తొందరగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా వీళ్ళు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. కానీ దీనికి కౌంటర్ గా ఇటు ఈడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొదటగా మేము 60 days లో ఇటు ఈ ఛార్జ్ షీట్ నమోదు చేయాలి కాబట్టి 58 days లోనే మేము ఛార్జ్ షీట్ నమోదు చేశాం. ఇక దీంతో కాకుండా మొదటగా తప్పులున్నాయని కోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రీఫైలింగ్ చేశాం కాబట్టి సో దాంట్లో ప్రస్తుతానికి ఎలాంటి తప్పులు లేవు, కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ ఈడీ వాళ్ళు మరోవైపు కోర్టులో వాదిస్తున్నారు. ఇదే కాకుండా కవితకు సంబంధించి ఈ పూర్తిగా ఈ హవాలా మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇటు 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి తీసుకొని త్రూ విజయ్ నాయర్ ద్వారా ఆప్కు సంబంధించిన విజయ్ నాయర్ ద్వారా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడానికి కవితనే ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది. సౌత్ గ్రూప్ ను కూడా పూర్తిగా లీడ్ చేసింది కవితనే కాబట్టి సో ఆమెకు సంబంధించిన ఇటు ఆధారాలు పూర్తిగా మా దగ్గర ఉన్నాయి. అలాగే ఇదే కాకుండా కవిత దగ్గర నుంచి వాళ్ళ మాజీ పిఏ అశోక్ కౌశిక్ 2 బ్యాగుల నిండా డబ్బులు తీసుకెళ్లి విజయ్ నాయర్ కి అప్పగించాడు. సో ఆ తర్వాత విజయ్ నాయర్ ఆ డబ్బుని ఆప్ నేతలకు అందించాడు కాబట్టి మా దగ్గర పూర్తిగా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా ఈడీ దీనిపైన వాదనలు చేస్తుంది. ఇక ఇదే కాకుండా ఇప్పటి వరకు మేము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్.
గతంలో వేసిన ఛార్జ్ షీట్లతో పాటు అదనంగా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సో దీంట్లో కవితకు సంబంధించి అంటే కవితను నేరస్తురాలుగా ప్రూవ్ చేస్తూ ఇంకా చాలా వరకు దీనిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి సో ఈ సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ను కూడా పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ కోర్టు ట్రయల్ చేయాలంటూ కూడా ఇటు రౌజ్ రెవెన్యూ కోర్టును ఈడీ కోరుతుంది. కాబట్టి ఈ అంశం పైన అటు డిఫాల్ట్ బెయిల్ తో పాటు ఈ ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలనే అంశం పైన కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రౌజ్ రెవెన్యూ కోర్టు దీనిపైన విచారణ చేపట్టనుంది. ఇక మరోవైపు ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా ఇంపార్టెంట్ కానుంది. ఎందుకంటే ఇతను మార్చి 21 రోజు అరెస్ట్ అయ్యాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ బెయిల్ కు అప్లై చేసుకున్నాడు. సో లోయర్ కోర్టు దీన్ని కొట్టిపారేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సో దానిపైన అప్పట్లో విచారణ జరిగింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ ను కూడా అప్పట్లో సుప్రీంకోర్టు ఇవ్వలేదు, స్టే ఇవ్వమంటే ఇవ్వలేదు. కానీ అటు లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ తరఫున ప్రచారం చేయాలి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటే అప్పుడు మధ్యంతర బెయిల్ మే 20 నుంచి జూన్ 2 వరకు ఇచ్చింది. సో జూన్ 2 తర్వాత అతని బెయిల్ కు సంబంధించిన గడువు ముగియడంతో మళ్ళీ తిరిగి అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. సో ఆ తర్వాత ఆ కేసు కొనసాగుతుండగానే మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తే మళ్ళీ సిబిఐ అతన్ని అదుపులోకి తీసుకుంది. సిబిఐ కస్టడీలో ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా వరకు లేట్ అవుతుంది. అసలు నన్ను అరెస్ట్ చేయడమే ఇటు చట్టబద్ధంగా వ్యతిరేకం, నాకు సంబంధించిన ఆధారాలు లేవంటూ నన్ను విడిచిపెట్టాలంటూ కూడా అతను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పైన ఈ రోజు తీర్పు రానుంది. సుప్రీంకోర్టు దీనిపైన తీర్పు ఇవ్వనుంది. ఇక మరోవైపు మొన్న ఈడీ కూడా ఇతని పైన ఇటు రౌజ్ రెవెన్యూ కోర్టులో తిరిగి ఈ అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సో అందులో ఆయన సూత్రధారి అంటూ కూడా ప్రకటించింది. సో మొత్తం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు వస్తే హవాలా రూపంలో 45 కోట్లు ఇటు గోవా ఎలక్షన్స్ లో వీళ్ళు ఖర్చు పెట్టారు. ఇక మిగతా 55 కోట్లు అరవింద్ కేజ్రీవాల్ యూజ్ చేసుకున్నాడు. సో అతని సొంతంగా వాడుకున్నాడంటూ కూడా ఈడీ తమ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా చెప్పింది. ఇక ఇదే కాకుండా విజయ్ నాయర్ ద్వారా డబ్బులు ఎలా పంపించాడో మేము ఆ డీటెయిల్స్ తో పాటు ఇటు హవాలా మనీ ఏజెంట్లు అలాగే ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ తోటి అవన్నీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతనికి చూపించినా కూడా అతను నాకేం తెలియదు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నాడంటూ కూడా ఈడీ తమ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ ఛార్జ్ షీట్ ని ఇటు పరిగణలోకి తీసుకుంటుందా, ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే అతన్ని ఈడీ చేసిన అభియోగాలు ఏమున్నాయో వాటిని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అని అయితే చూడాలి. సో మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఇటు అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పైన విచారణకు వచ్చి తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ పైన ఇటు విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. శ్రవంతి. రైట్ సదా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.